హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే ఈ మినీ లాగ్ చాలా స్పెషల్. అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఫ్రూట్స్ ఏంటని చాలా మందికి తెలిసే ఉంటాయి. ప్రిక్లీ పియర్, కాక్టస్ ఫ్రూట్స్ అనమాట. సో నేనైతే ఈ ఫ్రూట్స్ని ఈ చెట్లు ఎక్కడ దొరుకుతాయి అక్కడికి వెళ్ళి తినాలి అని చిన్న కోరిక అయితే నాకు ఉంది. అది ఫైనల్గా ఈ రోజైతే నెరవేరింది అని చెప్పాలి. ఇక్కడ మా ఇంటి దగ్గరలోనే ఉన్నాయి ఈ చెట్లు అయితే. సో అక్కడికైతే వచ్చాను. చూసారా ఇవి ఎంత బ్రైట్ రెడ్ కలర్లో ఉన్నాయో. ఇంకా లేట్ చేయకుండా ఓపెన్ చేసేద్దామని చెప్పి ఒక ఫ్రూట్ని అయితే నేను ఇలా నైఫ్తో తీసాను. దీని చుట్టూ చాలా ముళ్ళులు ఉన్నాయి. అసలు చెట్టుకి దానికి ఉన్న ఆకులకి చాలా ఎక్కువ ముళ్ళులు ఉన్నాయి. అలాగే ఫ్రూట్కి కూడా చిన్న చిన్న ముళ్ళులు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. నా చేతులకి చాలా గుచ్చుకున్నాయి అసలు. కాకపోతే ఒక ఎక్సైట్మెంట్ ఉంది. ఇది నేను ఎక్కువ చూడడమే తప్ప ఎప్పుడూ తినలేదు. సో ఇది ఇంత కలర్ఫుల్గా ఉంది, టేస్ట్ ఎలా ఉంటుంది అని. సో ఫైనల్గా అయితే దీన్ని ఓపెన్ చేశాను అండ్ టేస్ట్ చేస్తే దీని టేస్ట్ అయితే చాలా స్వీట్గా ఉంది. లోపల ఇప్పుడు మనం స్మాల్ బిట్టర్ కట్ చేస్తాం కదా, దానిలో చిన్న చిన్న సీడ్స్ ఉంటాయి కదా, అలాంటివి ఉన్నాయన్నమాట. అవి కొంచెం గట్టిగా ఉన్నాయి. సో అవి తీసేసి ఫ్రూట్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఇది చాలా బ్రైట్ రెడ్ కలర్లో ఉండటం వల్ల నేను లిప్స్టిక్లా ట్రై చేశాను. సో ఫ్రూట్ అయితే చాలా టేస్టీగా ఉంది, స్వీట్గా. ఈ కాక్టస్ ఫ్రూట్ని చాలామంది టేస్ట్ చేసే ఉంటారు. నేనైతే ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాను. చాలా బాగుంది. సో దీన్ని ప్రాపర్గా ఎలా కట్ చేయాలి అని నేను ఇప్పుడు ఒక ఫ్రూట్ని కట్ చేసి చూపిస్తాను, చూడండి. సో ఫస్ట్ అయితే నేను ఇలా పట్టుకున్నాను, చూసారా. నార్మల్గా అయితే గ్లౌజెస్ వేసుకొని పట్టుకుంటారు దీన్ని. నేను ఎక్కడైతే ముళ్ళు లేవో ఆ ప్లేస్లో పట్టుకున్నాను ఫింగర్స్తో. ఇంక ఇలా ఫ్రూట్ని కట్ చేసుకున్న తర్వాత ఈ ముళ్ళులన్నింటినీ కూడా ఇలా ఒక నైఫ్తో తీసేసుకోవాలి కేర్ఫుల్గా. మనం కట్ చేస్తున్న నైఫ్ కూడా ఈ ముళ్ళులు ఇలా అతుక్కుని ఉండిపోతాయి. సో వాటిని కూడా చూసుకొని కేర్ఫుల్గా దీన్ని తినాలన్నమాట. మీరు కూడా నా అలాగే ఫస్ట్ టైం ఈ కాక్టస్ ఫ్రూట్ని తింటున్నట్టయితే ఇలా కొన్ని ప్రికాషన్స్ని ఫాలో అవుతూ తినండి ఈ ఫ్రూట్ని. ఈ ఫ్రూట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇప్పటికే నేను 2 ఫ్రూట్స్ అయితే తిన్నాను, చాలా టేస్టీగా ఉన్నాయి. నేను ఇంకో ఫ్రూట్ని కూడా కట్ చేసి చూపిస్తాను. నేను ఇంకో ఫ్రూట్ని అయితే నేను ఇక్కడ ఒక చెట్టు పైన పెట్టాను. సో దాన్ని అయితే ఇలా కట్ చేస్తున్నాను, కంప్లీట్గా చేత్తో పట్టుకోకుండా. సో చూసారా ఎన్ని ముళ్ళులు ఉన్నాయో ఇంత చిన్న ఫ్రూట్కి. మాకు దగ్గరలో ఉన్న కాక్టస్ ట్రీస్కి అయితే ఇలా రెడ్ కలర్ ఫ్రూట్స్ అయితే దొరికాయి. దీనిలో ఇంకా కలర్స్ ఉంటాయి, ఎల్లో, వైట్, గ్రీన్ అలా. సో అవి కూడా ఎప్పుడైనా దొరికితే ఖచ్చితంగా వీడియో తీసి మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ కలర్ చూస్తే చాలా బాగుంటుంది తినడానికి ఇంకా మిగిలిన కలర్స్ కంటే. సో నేనైతే సాటిస్ఫై అయ్యాను ఈ ఫ్రూట్స్తో. టేస్ట్ బాగుంది, కలర్ బాగుంది, అంతా చాలా బాగుంది. సో మా అమ్మకు కూడా ఈ ఫ్రూట్ని కట్ చేసి ఇస్తున్నాను. నేను చిన్న స్టిక్తో అలాగే నైఫ్తో ఈ ఫ్రూట్స్ని కట్ చేశాను కదా. యాక్చువల్గా ఇలా కాక్టస్ ఫ్రూట్స్ని ఇలా ఫ్లక్కర్స్తో హార్వెస్ట్ చేయటం, కట్ చేయటం సేఫ్ అనే చెప్పాలి. సో ఇలా కొన్ని కాక్టస్ ఫ్రూట్స్ని ఇలా ఫ్లక్కర్తో హార్వెస్ట్ చేసుకొని ఇక్కడ ఒక బకెట్లో వేసుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా ఇలాంటి ఫ్రూట్స్ని హార్వెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఇలాంటి ఫ్లక్కర్స్ అవైలబుల్గా ఉంటాయి కదా, వాటితో హార్వెస్ట్ చేసుకోండి, కట్ చేసుకోండి. సో ఇలా కట్ చేసిన వాటితో ఇప్పుడు జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇలా కాక్టస్ ఫ్రూట్స్ పైన ఉన్న ముళ్ళులన్నీ కూడా ఇలాంటి ఒక బ్రష్తో నీట్గా క్లీన్ చేసేసుకొని ఇలా బ్లెండ్ చేసుకోవాలన్నమాట, కొంచెం వాటర్ని వేసుకొని. ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసిన ఆ జ్యూస్ని ఇలా బాటిల్స్లోకి ఈ జ్యూస్ని వేసుకొని స్టోర్ చేసుకుంటే 1 వీక్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది ఈ జ్యూస్ అనేది. మీలో ఎవరైనా ఇలా కాక్టస్ జ్యూస్ అలాగే ఫ్రూట్
చెట్టు దగ్గరికి వెళ్ళి తిన్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఇవాల్టి వ్లాగ్ అయితే ఇది. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా టచ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.